నాకు స్వస్థత కలగట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ఈ ఫలానా సమస్యకు విముక్తి కలగట్లేదు, నా పిల్లల్లో మార్పు రావట్లేదు, నా కుటుంబంలో మార్పు రావట్లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, దావీదును దేవుడు విడిపించుటకు త్వరగా వచ్చాడు. ఆయన మొరడు దేవుడు విన్నాడు. ఆమె శత్రువులు సిగ్గుపడి వెనుకకు మళ్ళా. మనుషులు నీ మీద మొరుగుతూ ఉండొచ్చు, వాళ్ళ నోరును దేవుడు మూసివేస్తాడు. నీ సమస్య నుండి దేవుడు నీకు విడుదల ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, నువ్వు వెలుగును చూస్తావు. నీ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి సమస్యలన్నీ ఏమవుతాయి చెప్పండి? ఆర్న నేలగా మార్చడం. ధైర్యంగా ఉంది, దిగులు చెంద, భయపడం, నీ విశ్వాసాన్ని కోల్పోకు. ఎంత శ్రమైనా, ఎంత పెద్ద కష్టమైనా నిలబడు దేవుడి కోసం. మోకరించి ప్రార్థన చేయి. దావీదులాగా దేవునిలో ప్రార్థన చేయి. దావీదు పొందుకున్న విజయము నీవు పొందుకుంటావు. నీ సమస్యలన్నింటి నుండి తప్పకుండా దావీదుకున్న దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దావీదు దేవుడు నీకు దేవుడై ఉన్నాడు. ఆయన విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. దావీదు తన బలంలో బలహీనతల్లో కూడా దేవుని మీద ఆధారపడినట్లేదు. నీవు కూడా దేవుని మీద ఆధారపడినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వెలుగు రాబోతుంది. సమస్యలన్నింటిలో దేవుడు తెలియబోతుంది. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి? దేవునికి మొరపడాలి. మనమందరము దేవునికి మొరపడాలి. అద్భుతమైన విజయాన్ని మన సొంతం.